పులకించును వినగానే గిలిగింతల చంద్రబోసు గీతాలెన్నో, పులకించును వినగానే గిలిగింతల చంద్రబోసు గీతాలెన్నో, చిలికిస్తూ నవపదములు పలికించును భావు కథలు బ్రహ్మాండంగా. సిట్టింగ్ విత్ సిరాశ్రీకి స్వాగతం చంద్రబోస్ గారు. చాలా మంచి స్వాగతం. ఎందుకంటే మామూలుగా మాటలతోటి స్వాగతం చాలా సందర్భాల్లో విన్నాను, కానీ పద్యంతో స్వాగతం ఇదే ప్రథమం. మంచి పద్యం ఫ్రెంచ్ మద్యం కన్నా గొప్పది. మన ఈ సిట్టింగ్ కూడా మంచి సిట్టింగ్ అవ్వాలని తప్పకుండా. చాలా సంతోషం అండి. అంటే చాలా సందర్భాల్లో మనం ముఖాముఖి ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి, కానీ మొదటిసారి ఒక కవి మిత్రుడితో, నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, సిరాశ్రీ గారు కవి కాదు పండితుడు అని చెప్పాను. ఎందుకంటే మీకున్న సాహిత్యం పట్ల మీ అభినివేశం ఏంటి, మీ లోతు ఏంటి, మీ విస్తృతి ఏంటి అవన్నీ నేను తెలిసినవాడిని. కాబట్టి మీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితానుభవాలు, నా కవిత్వానుభవాలన్నీ పంచుకోబోతున్నందుకు మరింత ఆనందంగా. ఖచ్చితంగా సార్, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సమయాలు మనం చాలా గడిపాం గతంలో, అయితే కెమెరాల ముందు గడపడం ఇదే మొదటిసారి. అవును. ముందుగా మీ బాల్యం, విద్యాభ్యాసం, కవిత్వం పట్ల మీకు ఆసక్తి కలగడానికి గల కారణం, మొట్టమొదటిసారిగా మీలో ఉన్న కవి మీకు ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఆ నేపథ్యం అంతా మీరు చెప్పండి. చాలా సందర్భాల్లో బాల్యం గురించి చెప్పాను, క్లుప్తంగా చెప్తాను. ఏంటంటే మాది తెలంగాణలోని పూర్వం వరంగల్ జిల్లా, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగా ఒక చిన్న గ్రామం. చిన్న గ్రామమే కానీ అక్కడ మా మండలంలో, మా తాలూకాలో లేని విధంగా ఒక మంచి శాఖా గ్రంథాలయం ఉంది మా ఊళ్ళో. మా ఇంటి పక్కనే గ్రంథాలయం ఒకవైపు, దేవాలయం ఒకవైపు. ఒకే ప్రాంగణంలో దేవాలయం, ఒకే ప్రాంగణంలో గ్రంథాలయం ఉండేది. చిన్నప్పుడు నేను గ్రంథాలయంలో బాగా పుస్తకాలు చదివేవాడిని, దేవాలయంలో భజనలు చేసేవాడిని. గాలి ఒక చోట అంటారు, ఏమంటే నేను గుడి ప్రక్క గేహమ్ములోన నుండి బ్రహ్మకే నేను పొరుగింటి వాడనంటి. మసీద్ పక్కన ఉండేవారు అనమాట. అట్లాగే నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే సరస్వతీదేవికి, శివుడికి నేను కూడా పొరుగింటి వాడిని. అట్లాగా గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని, దేవాలయంలో భజనలు చేసేవాడిని. పుస్తకాలు బాగా చదవడం చిన్నప్పుడు, అంటే నేను నేర్చుకున్నది, నాకు విద్య అబ్బింది, నాకు సాహిత్యం పట్ల ఒక మక్కువ, దాని పట్ల ఒక ఇష్టం, మమకారం కలిగింది ఆ గ్రంథాలయంలోని పుస్తకాలు. అవి కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను, అందరికి చెప్తాను ఈరోజు అందరికీ. ఒకటి ఏంటంటే బాగా సాహిత్యంలోని ఒక దాంట్లో ఒక మనకి ఇష్టం కలగాలి, దాని పట్ల మనకు ఒక పట్టు లభించాలి అంటే ముందు అధ్యయనం చేయాల్సింది బాల సాహిత్యం. నిర్మోహమాటంగా బాల సాహిత్యం నేను బాగా అభ్యాసం చేశాను. చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బుజ్జాయి, యోజన, ప్రజ్ఞ, విజ్డమ్, చంపక్, ఈ పుస్తకాలన్నీ క్రమం తప్పకుండా చదివేవాడిని. ఇంకా మొదలు పెడితే ఇంకా చందమామ అనే ఆ హెడ్లైన్ నుంచి మొదలు పెడితే చివరి వరకు ప్రతి కథ చదివేవాడిని. ఇవన్నీ గ్రంథాలయంలో చదివేవాడిని. అన్ని పుస్తకాలు చదివేవాడిని. రాగానే నేనే మొదటి పాఠకుడిని నేనే అన్నింటికి. ఇట్లా బాల సాహిత్యం చదవడం వల్ల నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది భాష మీద. బాల సాహిత్యం చదవడం వల్ల 4 ప్రయోజనాలు ఉన్నాయండి, అందరికీ చెప్పాలి. అది ఏంటంటే మొదటిది పద సంపద. ఏంటంటే శబ్ద సంపద పెరుగుతుంది. బాల సాహిత్యంలో చదువుతూ ఉంటే మనకు తెలిసిన పదాలు, మనకు తెలిసిన మాటలే కాకుండా కొత్త మాటలు కూడా మనకు పరిచయం అవుతుంటాయి హాయిగా. ఎలా అంటే ఉదాహరణకు ఇప్పుడు చూశారు అని చెప్పేసి ఒక సందర్భంలో చూశాడని ఒక మాట వచ్చింది, మళ్ళీ అదే చూడటాన్ని రెండో వాక్యంలో రాసినప్పుడు చూడటం రాయరు, అదే క్రియని మళ్ళీసారి చూశాడని రాయరు. అక్కడ ఏం రాశాడు? తిలకించాడు, వీక్షించాడు, పరిశీలించాడు, కాంచాడు, గమనించాడు, కన్ను వేశాడు, దృష్టి సారించాడు. ఇలా పలు మాటలు, పలు శబ్దాలు ఆ మాటకు పర్యాయపదంగా వాడటంతో మనకు ఒకే అర్థం స్ఫురిస్తూ ఇంకొక మాట తెలుస్తుందన్నమాట. ఇలా మనకు తెలియకుండానే మన లోపల పద సంపద, శబ్ద సంపద ఇనుమడిస్తుంది. మొదటిది పద సంపద. రెండవది సొగసైన వాక్య నిర్మాణము. చిన్నపిల్లలు చదువుతారు, బుజ్జి పిల్లలు చదువుతారు, అప్పుడే భాష నేర్చుకున్న పిల్లలు చదువుతారు. కాబట్టి వాక్య నిర్మాణం సొగసుగా, సూటిగా, సుందరంగా ఉండాలని చక్కగా రాస్తారు వాళ్ళు, రాసేవాళ్ళు కూడా. ఏది ఇబ్బందికరంగా అటు ఇటు తిప్పి రాయరు, చాలా సూటిగా రాస్తారు. రెండవది సొగసైన వాక్య నిర్మాణం. మూడవది ఊహాశక్తి, కల్పనా చాతుర్యం.
వాళ్ళు రాస్తున్నప్పుడు కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త ప్రాంతాలు, కొత్త కొత్త వర్ణనలు, భైరవ కోణ అని, భైరవ ద్వీపం అని, అదని ఇదని, ఒంటిమేడ స్తంభం అని, రెక్కల గుర్రాలని, ఈ దీవులని, పగడపు దీవులని, రకరకాల వర్ణనలు చేస్తుంటే సినిమా చూస్తుంటే అందరికి ఒకే సినిమా, పుస్తకం చదువుతుంటే చదివే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సినిమా ఉంటుంది. ఎందుకంటే తన లైటింగ్ తనే, తన కెమెరా యాంగిల్ తనే, తన రికార్డింగ్ తనే, తన కలర్ అదంతా కూడా తనే. ఇలా ప్రతి ఒక్కరికి మనం చదువుతాం అంటే మనలో ఊహాశక్తి, మనం కల్పించుకునే చాతుర్యం, మన కల్పనా చాతుర్యం పెరుగుతుంది. 4వది, మొదటిది భాషా సంపద, 2వది సొగసైన వాక్య నిర్మాణం, మూడవది ఊహాశక్తి, 4వది అతి ముఖ్యమైనది రుజువర్తన. మీరు ఏ కథైనా తీసుకోండి, చిన్నపిల్లల పుస్తకాలు ఏ కథైనా తీసుకోండి, చివరికి చెడు పైన మంచి విజయం సాధిస్తుంది. దుర్మార్గులు సన్మార్గులుగా మారుతారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ. చివరికి వచ్చేసరికి ఆ రోజు నుంచి గంగయ్య అందరి తల్లో నాలుక మాడు, అప్పటికి దొంగతనాలు మానేశాడు, అది మానేశాడు, ఇది మానేశాడు అని చెప్పి చివరికి ఏదో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఆ కథకంతటి కూడా ఆ సారాంశాన్ని తీసుకొని ఒక మంచి వాక్యం రాస్తారు. అట్లా కథలో మనం మంచి వైపు తీసుకెళ్ళిన రుజువర్తన అనేది పిల్లల్లో చాలా మంచి నడవడికను నేర్పుతుంది. ఇది బాల సాహిత్యం వల్ల కలిగే పరమ ప్రయోజనాలు ఇవన్నీ కూడా. చిన్నప్పుడు నేను ఇవన్నీ చదివాను కాబట్టి ఏదో తెలియకుండా భాషా సంపద, వాక్య నిర్మాణం, ఊహా చాతుర్యం, కల్పనా చాతుర్యం ఇట్లా పెరిగి, నాతో పాటు పెరిగి నేను రచయిత అవ్వడానికి అయిన తర్వాత ఇవన్నీ నాకు ఉపకరించాయి. అద్భుతం, అద్భుతం. కరెక్ట్. పాట పాడడం, పాట రాయడం అనేది తర్వాత వచ్చింది. కానీ ముందు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజులో, ఒక రాత్రిలో, ఒక వారంలో జరిగిన ప్రక్రియ కాదు అది. చిన్నప్పటి నుండి ఆ పునాది అలా ఒక పటిష్టమైన పునాది ఉండడం వల్ల 28 ఏళ్లుగా ఈ ప్రస్థానం కొనసాగిస్తున్నాను. మొట్టమొదటి పాట 95లో తాజ్మహల్లో మంచుకొండలోని చంద్రమా రాశాను. ఇప్పుడు తాజాగా బ్రహ్మాస్త్రలో కుంకుమలా నువ్వే చూడగా ప్రియ కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ 28 ఏళ్ల పాటు 850 చిత్రాలకు 3600 పాటలకు పైగా రాయడానికి చిన్నప్పుడు నేను చేసిన సాధన. చిన్నప్పుడే కాదండి, అప్పుడేదో చేశాను వదిలేశాను కాదు, తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంతో పాటలు రాస్తూ లెర్నింగ్ వైల్ ఎర్నింగ్ అంటారు కదా, నేను పాటలు రాస్తూ సృష్టిస్తూ కూడా ఎన్నో విషయాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో కావ్యాలు తెలుసుకోవాలి, చదువుకోవాలి, అధ్యయనం చేయాలి అన్న ఒక కాంక్షతో, ఒక కసితో చదువుకున్నాను అన్నీ కూడా. ఎందుకంటే నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు ఎన్నో జీవితాలను ధారపోసి వాళ్ళ కావ్యాలు, ప్రబంధాలు అన్నెన్నో రాశారు కదా, మనం తెలుసుకోవాలి, వాటి గురించి అవగాహన పెంచుకోవాలి. మనం ఈ తరానికి ప్రతినిధులు అవ్వాలంటే మన వెనకటి తరం వాళ్ళు ఏం చేశారో అది మనం గమనించాలి, మనం జాగ్రత్తగా దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి అనే కాంక్షతో చాలా అధ్యయనం చేశాను. ప్రతిరోజు చేస్తున్నాను. పాట రాయని రోజు ఉంటుందేమో కానీ పఠించని రోజు ఉంటుంది. ప్రతిరోజు చదువుతా. అట్లాగా నాకు ప్రేక్షకులకి, వీక్షకులకి, శ్రోతలకి, పాఠకులకి అందరికీ చెప్పాలన్న విషయం ఏంటంటే, సాహిత్యం అంటే ఇప్పుడు సినిమా సాహిత్యం ఇది గేయ సాహిత్యం, గేయ కావ్యం అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఈ గేయ కావ్యం గురించి ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలి ఇందులో. ముందు రచనలు, సాహిత్యం 3 రకాలుగా ఉంటుంది. ముందు ప్రభు సంహితాలని ఒకటి ఉంటుంది. ప్రభు సంహితాలు అంటే అది వేదశాస్త్రాలు ప్రభు సంహితాల కిందకు వస్తుంది. ఏంటంటే ప్రభు సంహితలు అంటే రాజుల విషయంలో, అంటే రాజులు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ నడవడికను శాసిస్తారో, నియంత్రిస్తారో, రాజుల్లాగా విధి నిషేధాలు నిర్ణయిస్తారో రాజులు, అట్లాగా ఈ వేద శాస్త్రాలు ప్రజల నడవడికను, ప్రజల ప్రవర్తనను నియంత్రిస్తాయి, శాసిస్తాయి. అలాంటి సాహిత్యాన్ని ప్రభు సంహితలు అంటారు. ప్రభు సంహితల కోవలోకి వేదాలు వస్తాయి. రెండవది మిత్ర సంహితలు. ఉదాహరణకి ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు అని మిత్ర సంహితలు. అంటే మిత్రుల్లాగా దగ్గరుండి నాన్న సన్మార్గుల చరిత్ర చెప్తాయి, దుర్మార్గుల కథలు చెప్తాయి, సన్మార్గులు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా పేరు పొందారు, ప్రజల మనసులో ఎలా స్థానం సంపాదించుకుని చెప్తూ, దుర్మార్గుల గురించి చెప్తూ ఈ దారిలో నువ్వు వెళ్ళొద్దు, ఈ దారిలో వెళ్ళాలని చెప్పేసి ఒక మిత్రుడిలాగా దారిని నిర్దేశించేది ఇవి మిత్ర సంహితాలు. ఇవి ఇతిహాసాలు, పురాణాలు. తర్వాత కాంతా సంహితాలు అంటే ఒక చెలిలాగా, నెచ్చెల్లాగా, ప్రియురాల్లాగా దగ్గరకు వచ్చి అనునయించి, రంజింపజేస్తూ, ఆకట్టుకుంటూ, ఆకర్షణీయంగా చెప్పేవి కావ్యాలు. ప్రభు సంహితాలు, మిత్ర సంహితాలు, కాంతా సంహితలు. కాంతా సంహితలు కావ్యాలు. గేయం కూడా కావ్యం కిందకి వస్తుంది. కాబట్టి మన పాటలన్నీ కూడా ఒక చెలిలాగా, ఒక నెచ్చెలిలాగా, ఒక సహచర్యంలాగా దగ్గరకు వచ్చి అనునయిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ, దారిలో పెట్టి మంచి దారికి తీసుకొచ్చే
కావ్యాలు గేయాలు కాబట్టి ఇది మూడోది మనం ఎంచుకున్నాం. మనం ఆ రంగంలో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత కవిత్వం అనగానే ఒక్కొక్కరు తమదైన శైలిలో తమ నిర్వచనాలు చెప్పుకుంటూ పోయారు. అంటే నేను అధ్యయనం చేసి నేను పరిశీలించిన దాంట్లో ముందు భరతుడు ఏమన్నాడంటే ఇతివృత్తంతో కావ్య శరీరం అన్నాడు. అంటే కావ్యానికి ఏం కావాలి? ఇతివృత్తం కావాలి, కథ కావాలి. కావ్యంలో కథ ఉండాలి, గేయంలో కథ ఉండాలంటారు ఆయన, ఎవరు? భరతుడు ప్రకారం. తర్వాత దండి అని ఆయన అంటే ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం, అంటే మనోహరమైన భావాలతో కూడుకున్న పదాల సమూహమే కావ్యము అంటే మంచి ఒక అర్థవంతంగా ఉండాలి, మనోహరమైన భావం ఉండాలి అంటారు ఆయన. భామహుడు అనే ఒక లాక్షణికుడు ఆయన ఏమంటాడంటే శబ్దార్థవు సహితవు కావ్యం అంటాడు. అంటే హితవు చెప్పే, హితం చేకూర్చే శబ్దార్థాల కూడికే కలయికే కావ్యం. ఒక ఆయన హితం చెప్పాలంటాడు, ఒక ఆయన మనోహరంగా ఉంటాడు, ఒక ఆయన కథ ఉండాలి. తర్వాత పాశ్చాత్యులు కూడా దీని గురించి చాలా రకాలు చెప్పారు. అరిస్టాటిల్ ఏమన్నాడంటే ప్రకృతి యొక్క అనుకరణే కవిత్వం అన్నాడు. ప్రకృతిని అనుకరిస్తేనే కవిత్వం, అది అనుకరించేదే కవిత్వం అన్నాడు. ఒక ఆయన శక్తివంతమైన భావాల స్వచ్ఛంద విజృంభణ, స్పాంటేనియస్ ఫ్లో అన్నాడు, ఓవర్ఫ్లో ఆఫ్ థాట్స్ అన్నాడు ఒక ఆయన, వర్డ్స్వర్త్. అంటే అప్పటికప్పుడు ఒక అంశాన్ని చూసినప్పుడు కానీ, ఒక వస్తువుని చూసినప్పుడు కానీ, ఒక సంఘటన చూసినప్పుడు కానీ మనలో అప్పటికప్పుడు వచ్చే ఒక భావావేశం, అనుభూతుల ఒక విజృంభణే పరంపరే కవిత్వం ఉన్నారు. ఇంకొక ఆయన షెల్లీ అని ఒక మాట చెప్పారు, ఊహాశక్తి యొక్క ప్రకటనే, ఊహాశక్తి యొక్క ప్రకటనే, ఇమాజినేషన్ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇమాజినేషన్ అన్నాడు. అది అంటే మన ఊహ యొక్క దాన్ని మన ఊహను ప్రకటించే విధానమే కవిత్వం అన్నాడు. ఇంకొక ఆయన గొప్ప మాట చెప్పాడు, అంటే సంగీతాత్మకమైన ఆలోచనే కవిత్వం. ఆలోచన కూడా మామూలుగా ఉండదు, సంగీతాత్మకంగా లయబద్ధంగా ఉంటుంది అని కార్లైల్ అని చెప్పారు. ఇలా కవిత్వం గురించి ఒక రకంగా చెప్తేనండి ఇవన్నీ నిజమే. అంటే ఒక కవిత్వంలో ఫలానాది ఉంటుందని కూడా ఉండదు. ఒక్కొక్క సందర్భంలో ఒకటి ఉంటుంది. ఒక కవి నుంచి వచ్చే కవిత్వం అయినా వేరువేరు సందర్భాల్లో వేరువేరు కవితల్లో ఇవన్నీ ఉంటాయి. అంటే పలు పార్శ్వాలు, పలు కోణాలు, భిన్నమైన ఒక కోణాలు ఉంటాయి ప్రతి కవిలో. మీరు మొట్టమొదటిసారిగా మీరంటే మీ యొక్క సినిమా పాట ప్రస్థానం అందరికీ తెలుసు, తాజ్మహల్ నుంచి అని మీ పాటలని. నేను సినిమాకి ముందు మీరు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీరు మొట్టమొదటిగా మీరు రాసిన కవిత్వం మీకు గుర్తుందా? ఎప్పుడు రాశారు? నేను మొట్టమొదటిగా రాసిన పాట ఏంటంటే చిన్నప్పుడు మా స్కూల్లో ఒక టీచరు ప్రకాష్ రెడ్డి గారు అనుకుంటా, సైన్స్ టీచరు, తను బదిలీ అవుతున్నారు, ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళు వీడ్కోలు సభలను చిన్నప్పుడు పెట్టేవాళ్ళు స్కూళ్ళల్లో. పెట్టినప్పుడు ఆయన చాలా మంచి సార్, ఆయన మాకు సైన్స్ టీచరు. అప్పుడు అందరం అప్పుడు నాలో ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఈ సార్ అందరూ మాట్లాడతారు, మాకు బాగా చెప్పేవారు, మాకు బాగా మార్కులు వేసేవాళ్ళు, చక్కగా చూసుకునేవాళ్ళని చెప్తారు కదా, అప్పటికే బాగా పాటలు భజనలు పాడేవాడిని కాబట్టి ఒక్కసారి ఆయన మీద నన్ను పాడదామని చెప్పేసి, వచ్చాడు పెద్ద సారు తెచ్చాడు మంచి పేరు, అన్నల్లారా చెల్లెల్లారా మల్లియలారా మాలికలారా అనే పాట ఉంది. ఆ పాటకి ప్యారడీగా ఈ పాట అన్నల్లారా చెల్లెల్లారా వచ్చాడు పెద్ద సారు తెచ్చాడు మంచి పేరు అని ఆ 4 వాక్యాలు అయితే గుర్తున్నాయి. పాడడంతో ఇంకా పిల్లలందరూ ఇంకా అసలు మామూలుగా పాట పాడితేనే సంతోషపడతారు. అలాంటిది మన సొంత కవిత్వంలో మళ్ళీ సార్ గురించి పాడటంతో ఒకలాంటి ప్రోత్సాహం అయితే వచ్చింది. అప్పుడే బ్రహ్మాండంగా ప్రోత్సాహం అలానే కాదు, అప్పుడు నేను సినిమా పాటలు పాడేవాడిని, భజనలు ఆధ్యాత్మిక భక్తి గీతాలు పాడేవాడిని కదా. అప్పుడు మా స్కూల్లో ఒక క్లాస్లో సార్లు వచ్చేవాళ్ళు, కొంతమంది రాకపోయారు కదా, సారు రాని క్లాస్కు నన్ను వెళ్ళి బాగా అల్లరి చేసేవాళ్ళు, సార్ అంతా బాగా అల్లరి చేస్తారు కదా, నన్ను వెళ్ళి కూర్చొని బాబు నువ్వు ఒక పాట పాడరా, వెళ్ళి పాడితే వాళ్ళందరూ ప్రశాంతంగా కొంచెం నిశ్శబ్దంగా ఉంటారని ప్రతి క్లాస్కి నేను వెళ్ళి పాటలు పాడుతూ, చిన్నగా పాటలు పాడుతూ వాళ్ళకి మాత్రం వినిపించేలాగా పాడుతూ వాళ్ళ అల్లరిని తగ్గించేవాడిని అనమాట.